తెలుగువారి ఆత్మీయ వారధి. శుభరాత్రి, శుభ మధ్యాహ్నం. టోరీ తెలుగువారి ఆత్మీయ వారధికి స్వాగతం. సిడ్నీ, ఆస్ట్రేలియా నుండి మీ సారథి మోటమర్రి అందిస్తున్న విశ్వవేదిక కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ఈ విశ్వవేదికలో ఎల్లలు లేని తెలుగుదనమే అంతర్లీనంగా భాష, చరిత్ర, సాహిత్యం, సాంకేతికత, మంచి సినిమాలు మరియు సామాజిక అంశాలు చర్చించుకుందామండి. మీ స్పందనలు వినడానికి ఎప్పుడూ సిద్ధమే. అసలు ప్రధాన ఉద్దేశ్యం కూడా అదే కదా. మీరు మాతో మాట్లాడాలనుకుంటే వాట్సాప్ ఇండియా నంబర్ 9281084668 9281084668 ద్వారా జాయిన్ అవ్వచ్చండి. లేదా మీకు టీమ్స్ అప్లికేషన్ ఉంటే టోరీ రేడియో అనే దాంట్లో మీరు ఆ ఐడి తోటి చాట్ చేస్తే మిమ్మల్ని కూడా ఈ సంభాషణలో జత చేయటానికి అవకాశం ఉంటుందండి. ఇక మన ఈ రోజు కార్యక్రమానికి వస్తే ముందుగా 4 మాటలు ఉగాది గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఈవేళ మనకు ఒక ప్రముఖ వ్యక్తి మిస్టర్ రామకృష్ణాచారి కువైట్ లో ఉంటారు. ఆయన మనతో పాటు ఆయన ఇంజనీరింగ్ అనుభవాల గురించి పంచుకుంటారు. తర్వాత ఇక కొత్త సంవత్సరానికి గురించి వస్తే కొత్త పనులు ప్రారంభించడానికి జాగ్రత్త అవసరమంటూ హెచ్చరిస్తూ ఆత్మ పరిశీలన, శ్రమ, సహనం అవసరమయ్యే కాలం వచ్చింది అంటున్న మొన్న అరుదించిన ఉగాది పరాభవ. ఆ పార్వతీ పరమేశ్వర్లు, శ్రీ పద్మావతి వెంకటేశ్వర్లు మనల అందరినీ ఒడిదుడుకుల బారిన పడకుండా రక్షించి ఎల్లరకు మేలు ఈ సంవత్సరంలో కలుగు చేయాలని ఆశిస్తూ టోరీ శ్రోతలకు, ప్రపంచ మానవాళికి శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందజేసుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం ఉగాదికి, నూతన సంవత్సరానికి ఒక కవిత రాయటం నాకు అలవాటు. ఆ అలవాటు ప్రకారం ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరానికి రాసుకున్న ఉగాది కవిత మీకు వినిపించి నా మిగతా కార్యక్రమంలోనికి వెళ్తామని నా ప్రయత్నం అండి. అంధకార ఆక్రోశ అయోమయ, అంధకార ఆక్రోశ అయోమయ మేఘాలు జగతిని ఆవరించి ఉరిమి మెరిసే తోక చుక్కల విధ్వంసకర వినీల నాట్యం. జగతిని వెన్నాడే వేటాడే అధికార భీకర బలధాటి, జగతిని వెన్నాడే వేటాడే అధికార భీకర బలధాటి, ఒకరిని ఓర్వలేని మూర్ఖ మత ఛాందసత. ఎదురు కూల్చుకొని ప్రక్క వారిని కూలదోసి మానవ విజ్ఞాన పరాకాష్ఠ విధ్వంస వినాశన ధ్యేయాలేనని కంట కన్నీరు పారించే మానవ రోదన బాజాలు మనసున్న మనిషిని నిలదీస్తుంటే మంచి ఎన్న విశ్వావసు మరుగవుతూ కష్ట నష్టాల అననుకూల పరాభవ ఉషోదయ క్షణాన, కష్ట నష్టాల అననుకూల పరాభవ ఉషోదయ క్షణాన ఎగిసి నింగి తాగుతున్న జ్వాలలు శాంతి పదానికి వెలుగు చూపేనా? ఎప్పుడైనా వెలుగు, దీపం నుంచి వచ్చే వెలుగు విధ్వంసం సృష్టించవచ్చు, లేదా చీకటిలో అంధకారాన్ని తొలగించి మనకి ఒక మంచి మార్గాన్ని చూపించవచ్చు. ఆ విధంగా ఈ పరాభవ సంవత్సరం మానవ జాతికి మరొక్క మంచి ఉషోదయం కావాలని ఆశిస్తూ ఇక నా తదుపరి కార్యక్రమంలోనికి వెళ్తానండి. మనం ఇంతకు ముందు ఒకసారి మాట్లాడుకున్నాం. ఒక దేశ సమగ్ర అభివృద్ధి చెందటంలో ఇంజనీర్ పాత్ర ఎంతో ఉంటుంది. సాధారణంగా మనం IAS, IPS,
ఎంబీఏల వారి గురించి మాధ్యమాల్లో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. వీరికన్నా ఎక్కువ మేబీ సినిమా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటామేమో. అని వ్యవసాయ, రవాణా, యాంత్రిక, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ లాంటి అనేక సాంకేతిక వినిమయంలోనూ, వాటిని జనసామాన్య వినియోగంలోనూ, జీవన సరళిని సరళీకృతం చేయటంలోనూ ఇంజనీర్ల కృషి గణనీయం. నేను ఒక ఇంజనీర్ గా ఆ మాట అంటున్నానని కాదు. నేను రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్లో, అదేనండి నేటి ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదవటం జరిగింది. ఈరోజు అంటే కొన్ని వారాల క్రితం ఒక మంచి ఆలోచన వచ్చింది. మా కళాశాలలో చదివిన ఇతర ఇంజనీర్లలో వారి వారి అనుభవాలు మీతో పంచుకుంటే బాగుంటుందని, ఆనాటి విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా వారు దేశానికి అందించిన సేవలలో ఉపయోగపడ్డాయి, సంఘానికి ఏ విధంగా దానివల్ల మేలు జరిగింది, ఇలాంటి విషయాలు చర్చిస్తే అందరికీ ఉపయుక్తం కాగలదని అనిపించిందండి. ఆ ప్రయాణంలో ఇంతకు ముందు మనము మిస్టర్ ఫరూక్ జైడి అనే ఒక మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఆయనతోటి మాట్లాడటం జరిగింది. ఈ రోజు మనతో మాట్లాడటానికి రామకృష్ణాచారి గారు, సిహెచ్ ఆయన ఇంటి పేరు, ఆయన మనకి అందుబాటులో ఉన్నారండి. నమస్కారం రామకృష్ణాచారి గారు, ఎలా ఉన్నారు? నమస్కారం సార్, చాలా సంతోషము. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రస్తుతం నేను కువైట్ లో ఉన్నాను. కువైట్ నుంచి మాట్లాడుతున్నాం ఈ రోజు. ఇప్పుడు ప్రపంచానికి ఎంతో అవసరమైన చమురు దాన్ని అందించే దేశం ఒకటి కువైట్. మీరు కూడా అదే రంగంలో ఉన్నారని అనుకుంటున్నాను, అంతే కదండి? అదే రంగంలో అండి, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నాము. మీరు అన్నట్టుగా కువైట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆయిల్ ఇండస్ట్రీ వరల్డ్ వైడ్, చాలా కంట్రిబ్యూషన్ చేస్తుంటుంది. ఆహా, మీరు కువైట్ లో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారండి అక్కడ? కువైట్ లో 15 సంవత్సరాలు దాటిపోయింది సార్ ఇక్కడ ఉండటం. అంటే ఇప్పుడు మనం ఒక చిన్న విషయం అడిగితే, మీరు అసలు ఏ ఊరు నుంచి వచ్చారు? మీ సొంత ఊరు ఏంటి? మీరు ఇంజనీరింగ్ చదవక ముందు మీ హైయర్ ఎడ్యుకేషన్ అది ఎక్కడ జరిగిందండి? ఓకే సార్, ఈవెంట్ లోపలికి వెళ్లే ముందు ప్రియమైన శ్రోతలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన లైవ్ టోరీ రేడియో టీమ్ కు మరియు వేదికను హోస్ట్ చేస్తున్నటువంటి డాక్టర్ సారథి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఈవెంట్ ని స్టార్ట్ చేస్తున్నాము. సార్, మీరు అడిగినట్లుగా నేను పలివెలాని గ్రామము నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇట్స్ తెలంగాణ స్టేట్. అక్కడి నుంచి వచ్చాను. సో నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది అప్ టు 10th క్లాస్ వరకు. అంత లైక్ గవర్నమెంట్ స్కూలు. నెక్స్ట్ వచ్చేసి ప్రీ గ్రాడ్యుయేషన్ కూడా గవర్నమెంట్ డిప్లొమా కాలేజీలో జరిగింది, నిజామాబాద్ నుంచి. సో అది ఇందులో చేశారండి డిప్లొమా ఇన్ షుగర్ టెక్నాలజీ సార్. షుగర్ టెక్నాలజీ, నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. అక్కడి నుంచి మీరు ఎన్ఐటికి వచ్చారు? అక్కడి నుంచి ఎన్ఐటి వరంగల్ 1997 లో జాయిన్ అయ్యాము. సో అక్కడ నుంచి 4 years 2001 లో కంప్లీట్ చేసుకున్నాము. బాగుందండి. మీరు కెమికల్ ఇంజనీరింగ్ లో చేశారన్నారు కదండి? అవును సార్, కెమికల్ ఇంజనీరింగ్. అంటే మీకు అప్పుడు ఈ షుగర్ టెక్నాలజీ కూడా కొంచెం మీకు ఉపయోగపడిందంటే, అక్కడ ఈ పాలిటెక్నిక్ లో నేర్చుకున్న విజ్ఞానం ఈ కెమికల్ ఇంజనీరింగ్ లో చేయటానికి మీకు ఏమన్నా ఉపయోగపడిందా? అంటే ఏ ఉద్దేశంతో అసలు కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు మీరు? యాక్చువల్ గా ఏంటంటే సార్, ఇది గవర్నమెంట్ ఎన్ఐటి అంటే అప్పుడు మీరు అన్నట్టు ఆర్ఈసి వరంగల్ ఉన్నప్పుడు
కొన్ని సబ్జెక్ట్స్ మేము షుగర్ టెక్నాలజీలో కొన్ని సబ్జెక్ట్స్ చదివాము. ఆ సబ్జెక్ట్స్ సేమ్ కంటిన్యూస్ గా కెమికల్ ఇంజనీరింగ్ లో కూడా ఉన్నాయన్నట్టు సబ్జెక్ట్స్. సో దాని బేసిస్ మీద వాళ్ళు REC లో కెమికల్ ఇంజనీరింగ్ కి ఎలిజిబిలిటీ ఇచ్చారు షుగర్ టెక్నాలజీకి. ఓకే అండి. అట్లా షుగర్ టెక్నాలజీ ప్లస్ కెమికల్ టెక్నాలజీ. ఓకే అండి. మీరు ఆ టైంలో మీరు కూడా అప్పుడు ఎంసెట్ రాయాల్సి వచ్చిందండి? అప్పుడు ఈసెట్ అన్నారు సార్ దాన్ని. ఈసెట్ ఉండేది. ఆ ఈసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఓకే అండి. సో అక్కడి నుంచి మీ ప్రయాణం ఎలా సాగిందండి? 2001 లో మీరు కెమికల్ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఏం చేశారు? 2001 కెమికల్ ఇంజనీరింగ్ అయిన తర్వాత దెన్ మూవ్ ఆన్ టు లైక్ యాజ్ యూజువల్ లైక్ జాబ్స్. సో హైదరాబాద్ లో ఒక ఫార్మా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఎమినెంట్ ఫార్మా ఇండస్ట్రీలో జాబ్స్ చేశాము. స్టార్ట్ చేసుకొని అక్కడ ఒక 3 years చేశాము. అక్కడ నుండి దెన్ వి మూవ్ ఆన్ టు కువైట్. కువైట్ లో అక్కడ 1.5 year చేసుకొని మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్, దెన్ బ్యాక్ టు ఖతార్, దెన్ నౌ ఐఎమ్ బ్యాక్ టు కువైట్. ఇది నా ప్రొఫెషనల్ ట్రావెల్స్. అవునండి. అంటే ఇప్పుడు మీకు అసలు అంటే ఖతార్ గానీ లేదా కువైట్ కానీ వెళ్ళాలని ఎలా అనిపించిందండి? అంటే బేసిక్ సార్, అంటే వెన్ వి కంప్లీట్ ద ఇంజనీరింగ్ ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుంది అంటే మనము అంటే బేసికల్ గా వీఆర్ ఆల్సో లైక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ లైక్ యావరేజ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో ఎవరు ప్రతి వారు అనుకునేది ఏంటంటే లైక్ కొంచెం ఫ్యామిలీని స్టెబిలైజ్ చేయాలి ఫినాన్షియల్ గా అనేసి. దట్ వాజ్ ద మెయిన్ ఎయిమ్ మూవ్ అవ్వడానికి. అట్లా దాంతో చెప్పండి. ఆ ఎయిమ్ తో ముందుకు వచ్చాము. తర్వాత దెన్ మూవ్ టు కువైట్, ఖతార్, అగైన్ బ్యాక్ టు కువైట్. ఎందుకంటే ఇనిషియల్ గా వి మూవ్ టు కువైట్, దెన్ వి లైక్ ద కువైట్ ద వే ద పీపుల్ వర్క్స్ హియర్ అండ్ వాళ్ళ ఆపరేషన్స్ కానీ యాటిట్యూడ్ కానీ అవన్నీ చూసి దెన్ ఖతార్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ కువైట్ లో ఉంటే దెన్ మూవ్ బ్యాక్ టు కువైట్. అంటే కువైట్ అనేది ఒక చిన్న సిటీ స్టేట్ లాంటిదండి, ఒక పెద్ద దేశం కిందే ఉంటుందా? ఇది ఒక దేశమే సార్, బట్ కంపేరిటివ్లీ హైదరాబాద్ కన్నా చిన్నగానే ఉంటుంది పాపులేషన్ వైజ్, ఏరియా వైజ్. బట్ ఇట్స్ అ కంట్రీ, ఇట్ ఈస్ అ కంట్రీ. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ రిసోర్సెస్, దట్ ఈస్ ద మెయిన్ వాల్యూ టు ద కంట్రీ. అంటే ఇప్పుడు మనకి అంటే మన భారతదేశానికి కూడా కువైట్ నుంచి గ్యాస్ కానీ ఇలాంటివి వస్తాయండి? మనకు కూడా ఎగుమతి అవుతుందా? కువైట్ నుండి అనేది ఉంటుంది, బట్ ఇట్స్ లార్జ్ పోర్షన్ కాదు సార్. అట్లా కువైట్ అనేది ఉంది, బట్ కువైట్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ చూసుకుంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండదు. ఓకే అండి. ఇండియాకి ఇక్కడ గ్యాస్ అంటే లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అని, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అని 2-3 రకాలు ఉన్నట్టున్నాయి కదండి? అవును సార్. యాక్చువల్ గా అంటే ఇప్పుడు మీరు గ్యాస్ అనేటరికి ఇట్స్ మెయిన్లీ ఖతార్. వరల్డ్ వైడ్ ఖతార్ అనేది చాలా అంటే ఇట్స్ మేజర్ జంక్ కమ్స్ ఫ్రమ్ ద ఖతార్. ఇక్కడ ఓన్లీ అదర్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్, మీన్స్ గ్యాస్ మెయిన్లీ ఆయిల్. ఓకే. సో అది కూడా బేసిక్ గా దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసుకోవాలి, అంతే కదండి? దే విల్ హ్యావ్ ఇది రిఫైనింగ్ ప్రాసెస్ అంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ తయారు చేసే ఆయిల్ ఏంటంటే ఇట్స్ లైక్ దే కాల్ యాజ్ ఏ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ ఏంటంటే దాన్ని మనం యాజ్ టీజ్ ఎక్కడ వాడలేము. దాన్ని అగైన్ ఇంపోర్ట్ చేసుకొని కంట్రీస్ అక్కడ రిఫైనరీస్ ఉంటాయి. ఇప్పుడు మనకు డిఫరెంట్ రిఫైనరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లో HPCL, IOCL ఇట్లాంటి రిఫైనరీస్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళు ప్రాసెస్ చేసుకొని అప్పుడు మనకు పెట్రోల్, కిరోసిన్, అదర్ ప్రొడక్ట్స్ వస్తాయి సార్. అవి కామన్ పబ్లిక్ వాడతారు. ఉందండి. మనం ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుని ఒక చక్కని పాట విని తిరిగి మీతో సంభాషణ కొనసాగిద్దామండి. మీరు కనెక్ట్ అయ్యే ఉండండి రామకృష్ణ గారు. ఓకే సార్, షూర్. మనం కులదైవం చిత్రంలో ఆడి పాడేను నామది అని ఉగాది మీద ఒక పాట
ఉందని ఇప్పుడే ఈ మధ్యనే తెలిసింది నాకు. ఆ పాట విందాం ఒకసారి ఉగాది సందర్భంగా. ఆడి పాడేను నామది, కులదైవం చిత్రం నుంచి అండి. మాస్టర్ వేణు గారి సంగీతం, అలాగే జూనియర్ సముద్రాల గారు రాశారు ఈ పాటని. ఏంటి బంగారం అలా దిగులుగా కూర్చున్నావు? అమెరికా వెళ్ళడానికి అన్ని సర్దుకున్నావు కదమ్మా. ఫ్రెండ్స్ ని వదిలి వెళ్ళడానికి బాధగా ఉందా? కాదు నాన్న, వాళ్ళతో ప్రపంచంలో ఎక్కడి నుండైనా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు ఎంతో ప్రేమగా ఇచ్చిన బహుమతులు, అలాగే అమ్మ ఎంతో ఆప్యాయంగా పెట్టిన ఆవకాయ పచ్చడి తీసుకెళ్లా అనుకున్నా. కానీ లగేజ్ ఎక్కువైపోయింది. ఇంకా ఫ్లైట్ లో తీసుకెళ్లడం అస్సలు కుదరదు. అందుకే నాన్న. అయ్యో, వాటి గురించి బాధెందుకమ్మా, అవన్నీ నేను పంపిస్తాను కదా. నీకో విషయం తెలుసా? అందరికీ ఆత్మీయ నేస్తమైన గరుడవేగ వారు ఇప్పుడు అమెరికాతో పాటు కెనడా, యూకే, దుబాయ్ లో ఉన్న మన వాళ్లందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. అతి తక్కువ ఖర్చులతో కేవలం 4 రోజుల్లోనే వస్తువులన్నీ భద్రంగా చేరుస్తారు. మీ అమ్మ పెట్టిన ఆవకాయ, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ గరుడవేగాలో నీకు పంపిస్తానులే అమ్మా. కావాలంటే www.garudavega.com సైట్ కి లాగిన్ అవు చూడు, నీకే తెలుస్తుందమ్మా. థ్యాంక్స్ నాన్నా. థ్యాంక్స్ నాకు కాదమ్మా, గరుడవేగాకి చెప్పు. థ్యాంక్స్ టు గరుడవేగా. గరుడవేగా. తెలుగువారి ఆత్మీయ వారధి. విశ్వవేదిక కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. మనము సిహెచ్ రామకృష్ణ గారితో మాట్లాడుకుంటున్నాం. ఆయన కువైట్ నుంచి ఈ రోజు మన కార్యక్రమం కోసం వచ్చి ఆయన అనుభవాల్ని పంచుకుంటున్నారు. చారి గారు చాలా విషయాలు తెలియజేశారు మీ చిన్న రెజ్యూమ్ లో. ఒక విధంగా ఏంటంటే చదువుతో పాటు అనేక రంగాల్లో మీరు సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్స్ చేశారు. వివిధ అంటే ప్రొఫెషనల్ కంట్రిబ్యూషన్స్ అంటూ ఉంటాం, అంటే వేరే అసోసియేషన్స్ తోటి పనిచేస్తూ జాబ్ చేస్తూ, అంటే ఉద్యోగంతో పాటు వేరే రంగాల్లో కూడా మీరు ఎంతో కృషి చేసినట్టు తెలుస్తుంది. తర్వాత మీరు ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించారు. అలాగే తర్వాత మీరు వరంగల్లో చదువుకునేటప్పుడు కూడా అక్కడ కూడా మీరు అనేక ఏమంటా మనం హాబీస్, ఇంట్రెస్ట్ లాంటి వాటితోటి ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మీరు పాలు పంచుకుంటూ అక్కడ కూడా చాలా మంచి పనులు చేశారని చెప్పారు. అది కూడా మంచి అనుభవం. తర్వాత మీరు సంఘానికి అంటే ఏ విధంగా ప్రొఫెషనల్ గా ఒక సేవలు అందిస్తూ కూడా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటే మన సాంకేతిక రంగం, ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, దానికి అసోసియేటెడ్ ఫీల్డ్స్ లో మీరు పనిచేస్తున్న రంగాన్ని ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి, దానివల్ల ఏ విధంగా మనం చేసే పనిలో ఒక రకమైన నిర్దిష్టత, తర్వాత ఒక ప్రామాణికత అనేది వస్తూ ఉంటుందనే ఆ విషయాల్లో, అంటే స్టాండర్డ్స్ కమిటీస్ అంటాం, ఇలాంటి వాటిలో మీరు చాలా విస్తృతంగా పనిచేశారు. చాలా ఆనందం కలిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే. అలాగే తర్వాత మీరు మామూలుగా అదర్ సొసైటీ కంట్రిబ్యూషన్స్ అది బాగున్నాయి, చక్కటి విషయాలు చేశారు. తర్వాత మీకు అనేక పురస్కారాలు వచ్చినాయి. ఇది కూడా చాలా ఆనందించదగిన విషయం. అందులో మీకు మన ఎన్ఐటి వరంగల్ నుంచే మీకు ఏమొచ్చిందంటే డిస్టింగ్విష్డ్ యంగ్ అలమ్నై పబ్లిక్ సర్వీస్ అవార్డ్ అనేది మీకు 2016 లో ఇచ్చారు. అంటే మీరు అప్పటికే మీరు 2006 లో వెళ్ళా ఉన్నారు. 2016 అంటే 10 సంవత్సరాల్లో మీరు ఎంతో విశేషమైన కృషి జరిగితేనే గాని ఇలాంటి చక్కటి పురస్కారం రావటం అనేది చాలా కష్టం. తర్వాత మనం మీ కొన్ని విషయాల్ని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక్కసారి మన ఆర్ఈసి డేస్ కి వెళ్తే, లేదా మీరు ఉన్నప్పుడు ఆర్ఈసి అనేవారా, అప్పుడు ఎన్ఐటి అనేవారా? ఆర్ఈసి అనేవారు సార్. ఆర్ఈసి అనేవారు. సో మీరు డిగ్రీ అయ్యే టైంకి ఎన్ఐటి అయిందా, అప్పుడు కావలేదా?
తోనే ఉంది సార్, సర్టిఫికేట్ ఆర్ఈసీ ఉంటుంది, స్టాంప్స్ అవన్నీ ఎన్ఐటి అని ఉంది. అంటే మాది లాస్ట్ బ్యాచ్. మీ లాస్ట్ బ్యాచ్. బాగుందండి. అంటే ఇప్పుడు మీరు అక్కడే చదువుకున్నప్పుడు మీకు వరంగల్ ఎలా ఉండేదండి? మీరు అంటే మీరు కొంచెం దగ్గరే అనుకుంటా కదా మీకు, కరీంనగర్ నుంచి వరంగల్ మీరు మీ సొంత ఊరు నల్గొండ అన్నారు. నల్గొండ నుంచి తర్వాత మళ్ళీ నిజామాబాద్ కి వెళ్ళారు. నిజామాబాద్, బట్ నిజామాబాద్ ఓన్లీ కాలేజ్. తర్వాత మళ్ళీ ఎన్ఐటి వరంగల్ అనేది నేను నల్గొండ నుంచే వచ్చేవాడిని. నల్గొండ నుంచి. సో ఎలా అనిపించేదండి అప్పుడు వరంగల్ ఎలా ఉంది అనిపిస్తూ ఉంటది? ఈ మధ్య మళ్ళీ వరంగల్ వెళ్తే కనుక రెండింటినీ కలిపి చెప్పండి, అసలు ఎలా అనిపించుకుంది, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నట్టు. ఓకే సార్, యాక్చువల్లీ అంటే ఇట్స్ అంటే వరంగల్ లో జాయిన్ అవ్వడం అనేది ఇట్స్ లైక్ ఒక బిగ్ అచీవ్మెంట్ అనుకుంటాను సార్ నా ఉద్దేశంలో. ఎందుకంటే అవి చూసాం, లైక్ డిప్లొమాలో చూసాము, ఈవెన్ లైక్ ఆల్ స్కూల్ లైఫ్ లో చూసాము. ఎందుకంటే ఎవ్రీథింగ్ నాదంతా ప్రతిదీ వెంట్ త్రూ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ ఇట్స్ బిగ్ ఓషన్ లాగా, సముద్రం లాగా అనిపించింది. ఎందుకంటే నాట్ ఓన్లీ టెక్నికల్ సబ్జెక్ట్స్, అక్కడ ఏంటంటే మనకి అదర్ అసోసియేటెడ్ అంటే ఎంతసేపు ఎట్లా ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే, ఎవ్రీ ఫాదర్ గానీ ప్రొఫెసర్స్ గానీ దే లుక్ ఓన్లీ ద స్టడీస్. బట్ ఇక్కడ నాకు ఎన్ఐటి వరంగల్లో డిఫరెన్స్, వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ అనిపించింది ఏంటంటే, స్టడీస్ తో పాటు అదర్ డెవలప్మెంట్స్ ఉంటాయి. లైక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దేర్ ఆర్ క్లబ్స్ అని, అదర్ టెక్నికల్ ఈవెంట్స్ ఉంటాయి, లేకపోతే ఈవెన్ కమర్షియల్ ఈవెంట్స్. ఇట్లాంటి ఈవెంట్స్ లలో మనం యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకున్నాం కాబట్టి ఐ వాజ్ ఇనిషియల్ ముందు నుంచి నేను చాలా యాక్టివ్ గా ఉండేవాడిని. అక్కడ కూడా చూస్తే నేను వరంగల్ లో ఉన్నప్పుడు డ్రామాటిక్ క్లబ్ కి యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. అప్పుడు మాకు స్టాఫ్ నుంచి రాజు గారు అని ఉండేవాళ్ళు. సో ఈ ఇంటరాక్షన్ లో లైక్ వి యూస్ టు గెట్ లాట్ ఆఫ్ సపోర్ట్. ఈ ప్రాక్టికల్ గా ఏంటంటే ఆ టైంలోనే వీ గాట్ టు నో టీమ్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ లైక్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది బాగా దొరికింది మాకు అక్కడ కాలేజ్ లో. స్టడీస్ ఎక్కడ పోయినా స్టడీస్ డెఫినెట్ గా దొరుకుతుంది, దెర్ ఇస్ నో డౌట్. ప్రతి కాలేజీ, ప్రతి ఇన్స్టిట్యూట్ దే విల్ హ్యావ్ ద ఎమినెంట్స్ ప్రొఫెసర్స్, స్టాఫ్ అండ్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ అనేవి ఎక్కడైనా దొరుకుతాయి. అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ స్కిల్స్, ఇట్లాంటి స్కిల్స్ ఏంటంటే ఇప్పుడు మనం మెజర్ చేసుకోలేం. సో అట్లాంటి స్కిల్స్ అనేవి నాకు ఐ ఫౌండ్, అంటే ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ కానీ ఇట్లాంటి కాలేజీలలో దే విల్ హ్యావ్ మోర్ ఆప్షన్స్ టు లెర్న్ టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ అసోసియేటెడ్ ప్రొఫెషనల్ స్కిల్స్. అది మాకు ఇక్కడ నేను వరంగల్లో ఉన్నప్పుడు బాగా అనిపించింది సార్. డ్రామాటిక్ క్లబ్ లో చేశాను, అదర్ టెక్నికల్ క్లబ్స్ లో కూడా చేసేవాడిని. ఐ వాజ్ ఎన్ వెరీ యాక్టివ్ మెంబర్ అప్పుడు. ఎందుకంటే మేము ఉండగానే యాక్చువల్ గా మీరు గుర్తుండి ఉంటది, ఈ క్లబ్స్ అన్నిటికీ ఒక కొత్త బిల్డింగ్ ఒకటి ఉండేది కదా, ఆడిటోరియం ఒకటి ఉండేది దాని పక్కన. ఎస్ సార్, ఆడిటోరియం పక్కన అది మేజర్ పోర్షన్ డ్రామాటిక్ క్లబ్ మా క్లబ్ హ్యాండ్ ఓవర్ లో ఉండేది. ఎందుకంటే చాలా ఇన్స్ట్రుమెంట్స్ గానీ, ఈవెంట్స్ గానీ ఇవన్నీ ప్రాక్టీస్ కి, రెగ్యులర్ ప్రాక్టీస్ అవన్నీ చేయించుకోవడము అవన్నీ. కానీ ఆ బిల్డింగ్ మీరు అనేది కరెక్ట్, ఆ బిల్డింగ్ మేజర్ పోర్షన్ మేమే వాడుకునే వాళ్ళం. ఆ తర్వాత అక్కడ ఫోటోగ్రఫీ క్లబ్ ఉండేది. అంటే మిగతా క్లబ్స్ కి ఇప్పుడు డిబేటింగ్ క్లబ్, లిటరరీ క్లబ్ ఇలాంటి వాటికి ఒక రూమ్ అవసరం లేదు. బేసిక్ గా మా రూమ్ లోంచి, అంటే నేను డిబేటింగ్ క్లబ్ కి సెక్రటరీగా చేసేవాడిని. సో మాకంటూ రూమ్ ఏం లేదు, ఎందుకంటే మా రూమ్ నుంచి మేము చేసుకుంటున్నాం అంతే కదా. సో మనకి క్లాస్ రూమ్స్ బుక్ చేసుకుని ఆ పలానా క్లాస్ రూమ్ లో ఈ రోజు డిబేట్ జరుగుతుంది, ఈ రోజు ముచ్చటగా 3 నిమిషాలని ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్, లేకపోతే డమ్ చెరాట్స్ ని మేము తెలుగులో చేసామన్నమాట, మోగ సందేశం అని. ఇలాగా ఏదో ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రతి వారం జరిపేవాళ్ళం. మీరు చెప్పినట్టుగా
ప్రధానంగా నాకు అక్కడ నచ్చింది ఏంటంటే, నాకు స్టాఫ్ అడ్వైజర్ ఉండేవారు. ఆయన మొత్తం ఫుల్ ఫ్రీడమ్, మనమే రెస్పాన్సిబిలిటీ, మీరే ఆర్గనైజ్ చేసుకోండి. నాకు వచ్చి ఈ కార్యక్రమం మీరు చేశారు, ఎవరికి ప్రైజ్ వచ్చింది అంటే, అంతటి మనకి ఎంపవర్మెంట్ అంటాం కదా ఈ రోజు, అలాంటిది ఉండేది. దానివల్ల మనకి మీరు అన్నట్టు బాధ్యత గురించి బాగా తెలిసేది, అంతే కదండి? కరెక్ట్ సార్, మీరు అనేది అది నాకు ఒకటి గుర్తొస్తుంది. లైక్ మేము ఆ టైంలో ఈ ఒక వార్ మీద డ్రామా చేశాము, కార్గిల్ వార్ మీద డ్రామా చేశాము. అప్పుడు ఏంటంటే చీఫ్ గెస్ట్ వాజ్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా వచ్చారు, చీఫ్ గెస్ట్ గా ఉండి అతను వచ్చారు. సో అప్పుడు మాకు ఈ స్టాఫ్ మెంబర్ రాజు గారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఎందుకంటే ఆ డ్రామాలో వి నీడ్ టు హ్యావ్ వెపన్స్. సో వెపన్స్ కోసం లైక్ వి వెంట్ టు ఎస్పీ ఆఫ్ ద వరంగల్. సో ఈ ప్రాసెస్ అంతా డీల్ చేయడము, ఆఫీస్ వాళ్ళతో డీల్ చేయడము, మళ్ళీ ప్రాపర్ గా హ్యాండిల్, ఎందుకంటే ఇట్స్ ఆల్ లైవ్ వెపన్స్ పంపించారు వాళ్ళు. సో ఈ ప్రాసెస్ లో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ యాజ్ వెల్ యాజ్ వీ గోట్ గుడ్ ఎక్స్పోజర్. సో డీలింగ్ విత్ గవర్నమెంట్ ఏజెన్సీస్, ఇప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీస్ తో డీల్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అవునండి. ఎస్పెషల్లీ ఇన్ ఇండియా సచ్ కంట్రీస్ లో దే విల్ హ్యావ్ సో మెనీ రిస్ట్రిక్షన్స్, సో మెనీ లిమిటేషన్స్ ఉంటాయి. అది సెన్సిటివ్ టాపిక్ అంటే. సో చాలా అంటే ఇట్ గివ్ అస్ లైక్ ఆర్ఈసి అనేది ఒక స్టడీసే కాకుండా చాలా ఎక్స్పోజర్ ఇచ్చింది. ఐ కెన్ సే మై పాయింట్ ఆఫ్ వ్యూ, లైక్ ఐ గాట్ 30% టెక్నికల్ స్కిల్స్, 70% లైక్ అదర్ ప్రొఫెషనల్ అసోసియేటెడ్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను అనిపిస్తుంది నాకు. బాగుందండి. చాలా ఇది బహుశా మన శ్రోతలు వింటూ ఉంటారు, అలాగే మన వినే శ్రోతల్లో కూడా మన అలమ్నైలో కూడా కొందరు ఉండవచ్చు. తర్వాత ఈ రికార్డెడ్ ప్రోగ్రామ్ కూడా మనం షేర్ చేద్దాం మనం గ్రూప్స్ లో, వారికి కూడా ఈ విషయాలు కూడా కొందరికి తెలుస్తాయి, వాళ్ళు తమ స్మృతుల్ని నెమరు వేసుకుంటానికి అవకాశం కూడా ఉంటుంది కదా. ఒక్కొక్కసారి ఈ విధంగా మనకి కొత్త స్నేహాలు మళ్ళీ పునరుజ్జీవనం కావడం కూడా జరుగుతూ ఉంటది. అవును సార్, కరెక్ట్. అది తర్వాత అండి, మనం ఇక్కడ మీకు వచ్చి ఇప్పుడు ప్రొఫెషనల్ బాడీస్ లోకి వచ్చినప్పుడు మీరు చాలా ప్రొఫెషనల్ బాడీస్ లో మీరు పనిచేశారు. అంటే క్లుప్తంగా మీరు ఒక టాప్ మోస్ట్ బాడీ ఏమంటారు, మీరు పనిచేసిన ఒక టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్ చెప్పి, ఆ ఆర్గనైజేషన్ లో మీరు చేసిన పనులు, అలాంటి విషయాల గురించి చెప్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నానండి. మీరు చెప్పినవి చాలా ఉన్నాయి, మీరు చాలా ఆర్గనైజేషన్ లో పనిచేశారు, ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే సార్, మీరు అనేది నేను చాలా అంటే లైక్ ఇఫ్ యూ గో విత్ నేమ్, టాప్ ప్రియారిటీ వచ్చేసి అమెరికన్ సొసైటీ ఆఫ్ సేఫ్టీ ప్రొఫెషనల్స్. ఇంతకు ముందు ఏమనే వాళ్ళం అంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ సేఫ్టీ ఇంజనీర్స్ అనేవాళ్ళము. సో రీసెంట్ గా వాళ్ళు సేఫ్టీ ప్రొఫెషనల్స్ అనేసి నేమ్ చేంజ్ చేశారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. ఇదేంటంటే మనకు హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫీల్డ్ కి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో దీంట్లో ఏంటంటే లైక్ మెయిన్ ఫోకస్ లైక్ వి విల్ బి వర్కింగ్ ఆన్ ద ప్రొఫెషన్, ఎలా ఎన్హాన్స్ చేయాలి. ఎందుకంటే హెచ్ఎస్సి ప్రొఫెషన్ అనేది ఎందుకంటే వన్ ఆఫ్ ద కీ ఎలిమెంట్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఇట్ ఈస్ వీ కెన్ సే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్. సో ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఎలాంటి ట్రైనింగ్స్ ఇవ్వాలి ఎంప్లాయీస్, అంటే ఎందుకంటే every company may not have the full resources to train their staff. Well organized organizations వాళ్ళకు ఉంటాయి, కానీ చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ they may not have that much capability to do it. Plus ఏంటంటే మేము యాజ్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ we will give a very break even point లో all paid trainings, non paid trainings we will give to all our members. And even we encourage non-members, but giving some additional discount to the members. అలాగనే we will provide అంటే ఎలాంటి అడ్వైజర్స్ వాళ్ళు, అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే దే ఆర్ నాట్ లైక్ ఫుల్లీ అవేర్ ఆఫ్ థింగ్స్, ఎటు వెళ్ళాలి, ఏ ఫీల్డ్. ఇప్పుడు ప్రతి ఫీల్డ్ లో దెర్ ఇస్ డిఫరెంట్
దారులు ఉంటాయి. సో ఏ దారికి వెళ్ళాలి, ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి స్కిల్స్, ఇలాంటి అన్నిటికీ వీ విల్ వర్క్ యాజ్ ఏ అడ్వైజరీ ఫర్ ద మెంబర్స్. ఎందుకంటే వీ నో ద థింగ్స్ లైక్ వీఆర్ ఎట్ సర్టన్ స్టేజ్ విత్ అవర్ నోన్ స్కిల్స్, నోన్ నాలెడ్జ్. ఏంటంటే వీ విల్ బి హెల్పింగ్ అదర్ లైక్ పీపుల్ హూ ఆర్ నాట్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద థింగ్స్ ఆ ఫీల్డ్ లో. ప్లస్ ఈవెన్ వీ హ్యావ్ ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ ద ఫ్యూచర్, అవర్ ఫ్యూచర్. సో వీ హ్యావ్ స్టూడెంట్స్ కి సపరేట్ ఈవెంట్స్ ఉంటాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈవెంట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. వి విల్ హ్యావ్ అడ్వైజరీ, వి విల్ హ్యావ్ ఎ మెంటర్షిప్, ఇట్లాంటివి చాలా చేస్తూ ఉంటాం as a organization. And when it comes to mentoring and all those things, it's an individual capacity level. Atla. So in addition to that, like we will even develop the career support. ఎందుకంటే ఇప్పుడు పీపుల్ దే లూజ్ ద జాబ్స్, కొన్నిసార్లు కొంత కొత్తగా వస్తుంటారు. వి విల్ అడ్వైజ్, వి విల్ బి ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ఎంప్లాయ్మెంట్స్, జాబ్ సీకర్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజేషన్స్. ఎందుకంటే ఆర్గనైజేషన్స్ ఆల్సో దే విల్ ట్రస్ట్ us. Okay, they say that okay, we have so and so positions, if anybody you can recommend, we will consider. సో అట్లాంటి సిచ్యువేషన్ లో వి విల్ బ్రిడ్జ్ ద గ్యాప్. వీళ్ళకి ప్రాపర్ క్యాండిడేట్స్ ని అడ్వైస్ సపోర్ట్ చేస్తూ కంపెనీస్ కూడా వి విల్ సపోర్ట్ ఇట్లా. సో వి ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ దీంట్లో వి విల్ బి సపోర్టింగ్. అపార్ట్ ఫ్రమ్ దాట్, లైక్ నాట్ ఓన్లీ companies, not only the members, even we are doing some events for as an entire society development. Like in Kuwait law, we are doing every 2 years international conferences. Okay. So I am one of the key organizing member. So ikkada mottam like US, Europe, all that, even India, everybody will, so many countries representation comes for the presenters, even the exhibitors. So itla endante like we will make a platform where all type of people like exhibitors. ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు ఈ అసోసియేషన్ వచ్చి అమెరికన్ సొసైటీ ఆఫ్ సేఫ్టీ ప్రొఫెషనల్స్ కదండి. అంటే ఇదేనా ఎక్స్క్లూజివ్ టు కెమికల్ ఇంజనీరింగ్ ఫోకస్ అండి, లేదా మిగతా ఇంజనీరింగ్ లేదా మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి ఇందులోకి? ఇందులో ఏంటంటే ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్వైరన్మెంట్ ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళు. అది ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు, ఆ పెట్రోకెమికల్ అవ్వకల్లా ఎనీ కంపెనీ లైక్ ఈవెన్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో చేస్తున్న సేఫ్టీ పర్సన్ కావచ్చు, లేకపోతే ఆయిల్ అండ్ గ్యాస్ లో చేస్తున్న సేఫ్టీ పర్సన్ కావచ్చు, లేకపోతే ఈవెన్ కన్సల్టింగ్ కంపెనీలో చేస్తున్న సేఫ్టీ పర్సన్ కావచ్చు, ఎనీ పర్సన్ వర్కింగ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు చేసే వృత్తిలో కూడా ప్రధానంగా ఈ మూడిటి మీదే ఉండేదండి, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ అనే ఆస్పెక్ట్ల మీద మీకు మీ వృత్తి కూడా అదే ఫోకస్ అండి? నేను చేస్తున్న జాబ్ కూడా సేమ్ సార్, హెల్త్, సేఫ్టీ. అంటే నేను వెరీ స్పెసిఫిక్, ఐఎమ్ ఎన్ ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్ట్. సో ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ నా జాబ్ లో పార్ట్. సో ఈవెన్ లైక్ చెప్పండి. ఇప్పుడు చెప్తున్నట్టు లైక్ వి హ్యావ్ వన్, అంటే కంపెనీస్ కి ఎంకరేజ్ చేయడానికి వి అవార్డ్ ద కంపెనీస్, లోకల్ ప్రైవేట్ కంపెనీస్ ఇన్ ద GCC, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని. దర్ ఇస్ 7 countries. ఈ కంట్రీస్ లో వర్క్ చేస్తున్నటువంటి ప్రైవేట్ కంపెనీస్ కి వి విల్ గివ్ అ అవార్డ్. సో అవార్డ్ అంటే లైక్ మోటివేట్ ద కంపెనీ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. సో దాంట్లో హెల్త్ కి సపరేట్, ఎన్వైరన్మెంట్ కి సపరేట్, సేఫ్టీకి సపరేట్ గా ఇట్లా వీ హ్యావ్ డిఫరెంట్ అవార్డింగ్ సిస్టమ్. వీ హ్యావ్ అ క్రైటీరియా ఫర్ అవార్డింగ్. సో అందులో ఏంటంటే లైక్ వన్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ అవార్డ్ వి ఇనిషియేటర్, ఐ వాజ్ ద కీ మెంబర్ టు డెవలప్ దట్ అవార్డ్ ప్రోగ్రామ్. ఓకే అండి. అది వరల్డ్ వైడ్ అండి లేదా కువైట్? ఇట్స్ కన్ఫైన్డ్ టు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, GCC అని 7 countries సార్. ఓకే, వాళ్ళ కంట్రీలో ఒక అవార్డు అమాంగ్ ద 7 countries, అంతే కదా? 7 countries లో పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీస్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. వి విల్ హ్యావ్ ప్రాపర్ జ్యూరీ, ఎవ్రీథింగ్ యాజ్ అ ప్రాపర్ గా రిటర్న్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి మా దగ్గర యాజ్ అ సిస్టమ్.
వీఆర్ ఈవెన్ ISO 9000 సర్టిఫైడ్ ఆర్గనైజేషన్. అవునండి. ఓకే, బాగుందండి. మనం ఇక్కడ మళ్ళీ ఒక చిన్న విరామం తీసుకుని ఒక మంచి పాట విని తిరిగి మన సంభాషణలోకి వద్దామండి. సీతామహాలక్ష్మి సినిమాలో ఒక మంచి పాట ఉందండి, మావి చిగురు తినగానే కోయిల పాడి పలికేనా అని. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు, మనకి KV మహదేవన్ గారి సంగీతం, SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల గారు పాడారు. K విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చే చిత్రాల్లో అన్నిటిలోనూ సాధారణంగా మంచి మంచి పాటలు ఉంటాయి. ఈ సీతామహాలక్ష్మి కూడా అలాంటిదే. ఆ పాట విందామండి ఇప్పుడు. మావి చిగురు తినగానే. మీరు వివిధ దేశాల్లో మీ వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారా? తెలుగు వన్ లేదా టోరీ రేడియో మీ వ్యాపారాన్ని విస్తరింపచేయటంలో సహాయం చేస్తుంది. తెలుగు వన్ లేదా టోరీ రేడియోలో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మా మెయిల్ ID torylive@gmail.com. తెలుగువారి ఆత్మీయ వారధి. ఈ విశ్వవేదిక కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఈ రోజు నాతోటి మాట్లాడుతుంది, సంభాషిస్తుంది CH రామకృష్ణాచారి గారు, కువైట్ నుంచి. ఆయన తన కెమికల్ ఇంజనీరింగ్ తర్వాత పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ లో ఆయన పనిచేస్తున్న వివరాల గురించి, ఆయన ఇంజనీరింగ్ చదువు గురించి మాట్లాడుతున్నారు. నమస్కారం చారి గారు అగైన్. తర్వాత మనం మీరు చాలా విషయాల్లో తెలియజేశారు, కంట్రిబ్యూషన్స్ టు అంటే ఇంతకు ముందు మీరు సేఫ్టీ సొసైటీకి ప్రొఫెషనల్ గా ఏ కంట్రిబ్యూషన్ చేశారు, అలాంటి ఒక అవార్డు క్రియేట్ చేయటం అని చాలా మంచి పనులు. ఆ తర్వాత మీరు అదర్ సొసైటీస్ లో మీరు కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ అని చాలా విషయాలు తెలియజేశారు. అందులో మీకు బాగా నచ్చిన ఒక అంశాన్ని గురించి ఏమన్నా చెప్తారా? మనకి ఇంచుమించు ఇంకొక 10 నిమిషాల సమయం ఉంటుందండి. ఓకే సార్. యా, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు, ఎందుకంటే జాబ్ చేయడం అనేది ఇట్స్ అ రొటీన్ వర్క్. ఎందుకంటే జాబ్ చేస్తున్నాము, మనకు వాళ్ళు డబ్బులు ఇస్తారు. సో వీఆర్ డూయింగ్ ఫర్ అవర్ సెల్ఫ్. ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కి వాలంటీర్ సర్వీసెస్ అనేది ఇట్స్ సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏదైతే నేను నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తున్నామో ఇట్స్ ఆల్ అన్పెయిడ్, ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్. నా ఉద్దేశం ఏంటంటే లైక్ చారి గారు, మనకి ఎవరో ఒక శ్రోత వచ్చారన్నారు. నమస్కారం అండి. హలో, యా నమస్కారం. ఐఎమ్ తరుణ్, ఫ్రెండ్ ఆఫ్ చారి, ప్లీజ్. నమస్కారం కరుణ్ గారు, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను ఇక్కడ కువైట్ నుంచి మాట్లాడుతున్నాను. ఐఎమ్ హిస్ ఫ్రెండ్. చెప్పండి. I just wanted to say about him. He is talking. మీరు కెమికల్ ఇంజనీరేనండి? No, I am not a chemical. I am an environmental supervisor here. ఓకే అండి, చెప్పండి. No, I am listening to him. So I just wanted to add something about his personality from a friend's perspective, since he is giving a lot of information about the professional and other details about him. So I wanted to add some more from a friend's perspective about him. చెప్పండి. It's very glad. Yeah. So is this live now? అవునండి, మీరు లైవ్ లోనే ఉన్నామండి. మనం మన లైవ్ లో మాట్లాడుతున్నాం. Since he is giving a lot of information about the professional. Okay. Details about him. So I wanted to add some. So shall we continue now? కంటిన్యూ చేయండి. మీ గురించి మీరు ఏం మాట్లాడతారో వినడానికి వెయిట్ చేస్తున్నాం మేము. Oh, okay. I'm sorry because there was a lagging. So no. I mean, I've been listening, and Mr. Chari is saying a lot about his professional experience and his experience throughout his life. Kani, from a friend's perspective, I just wanted to share
that he is actually a great friend in terms of the support and the guidance that he gives to his peers and colleagues. And the amount of volunteer work that he does is also tremendous. I mean, I cannot match that. He always puts me through various opportunities and encourages and gives a lot of points in the development of career, otherwise in just simple life activities. So I find him very down to earth, yet and very humble, but yet highly knowledgeable. So I just wanted to just add on to these things, which he definitely will not say because of his modesty. That's it. థ్యాంక్ యూ అండి. మీరు చాలా అలా చెప్పటం వల్ల మనకి అదొక మనం ఒక విధంగా ఆయనకి కృతజ్ఞత చెప్పుకుంటాం, అంతే కదండి. మామూలుగా చెప్పడానికి అవ్వకపోవచ్చు. ఇలాగా మీరు చెప్తున్నది అలాగా ఇప్పుడు మీరు అదే రంగంలో ఉన్నారు కూడా ఇంచుమించు. సో మీరు చెప్తున్నారంటే తప్పకుండా దానికి ఎంతో విలువ ఉంటుంది. మీరు సమయం చూసుకుని వచ్చి ఒక మాట చెప్పాలనుకున్నారంటే చాలా గ్రేట్ అనుకోవచ్చు. Actually, this is my good opportunity for me on this platform. Thank you for this opportunity too. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you. తర్వాత చారి గారు, మీరు ఈ సొసైటల్ కంట్రిబ్యూషన్ దాని గురించి మాట్లాడుతున్నారు. సో అది మీరు వచ్చే వారం కూడా మీకన్నా అవకాశం ఉంటుందా మళ్ళీ మాట్లాడటానికి, లేదా మీకు కష్టం అవుతుందా? అంటే మనకు మీరు చాలా విషయాలు ఉన్నాయి, మీరు పంచుకోగలిగే విషయాలు చాలా ఉన్నాయి, విపులీకరించవచ్చు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ లో. అలాంటివే ఆ అవకాశం ఉంటుందా, లేదంటే ఈ రోజు తోటి మనము ముగించాల్సి ఉంటుందా మీతోటి సంభాషణ? చెప్పండి సార్. అంటే నెక్స్ట్ వీక్ అనేది నేను కన్ఫర్మ్ చేయలేను, కాకపోతే మళ్ళీ ఇంకొక వారం మనము అవైలబిలిటీని బట్టి చూడొచ్చు, అట్లేం లేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్రధానంగా ఒక విషయం చెప్పండి. అంటే ఈ వీటిలో ఒక మంచి విషయాన్ని, ఒక సొసైటల్ కంట్రిబ్యూషన్ మీరు వృత్తి కాకుండా అవుట్ సైడ్ లో చేసింది ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే సార్, ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. ఎందుకంటే ప్రతి వాళ్ళు జాబ్ చేసుకోవడం అనేది ఎందుకంటే పర్సనల్ బెనిఫిట్ కోసం, పర్సనల్ ఇంట్రెస్ట్, అండ్ ఎందుకంటే సొసైటీ మనకి ఎంతో ఇచ్చింది కాబట్టి మనం ఈ స్టేజ్ లో ఉన్నాము. ఆల్వేస్ ఐ థింక్ ఓకే, మనం సొసైటీకి మనం ఎందుకు ఇవ్వకూడదు, మన చేతనైనంత ఎందుకు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే సో నేను ఈ వాలంటీర్ సర్వీసెస్ అనేది ఇనిషియేట్ చేసుకున్నాను నా ఓన్ గా. ఇట్స్ నోబడీ ఇన్సిస్ట్, నోబడీ టెల్ ఓకే యూ టు డూ దిస్. ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎనీబడి. ఎందుకంటే మనకు సొసైటీ మనకి ఎంతో చేసింది. ఎందుకంటే పీపుల్ ఆల్వేస్ థింక్ సొసైటీ ఏమి ఇచ్చింది అంటారు. ఏమి ఇవ్వకుండా మనం ఈ స్టేజ్ లోకి అయితే రాలేము. సొసైటీ ఎంతో ఇస్తుంది కాబట్టి సో ఆ ఉద్దేశంతోనే వాట్ ఎవర్ అంటే ఇప్పుడు జాబ్ చేసుకోవడము నాకు నా ఫ్యామిలీకి ఓకే, దట్ ఈస్ ఫర్ మై సెల్ఫ్. గివింగ్ ద వాలంటీర్ సర్వీసెస్ అనేది లైక్ గివింగ్ బ్యాక్. నేను తీసుకున్న 100% లో మినిమం లైక్ ఐ కెన్ షేర్ 1% మై టైమ్ టు సొసైటీ. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ ఆల్ వాట్ ఎవర్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్. ఇట్స్ నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు మన గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తున్నాయి, లైక్ దెర్ ఇస్ like if you see worldwide they have a sustainable development goals ani, plus if you see specific to India like there is a Atma Nirbhar Bharat ani. So ivanni enti like they are trying to promote from all aspects. Endukante future ela undali like Atma Nirbhar Bharat antunnaru government of India ante indi like we within ourselves we should able to sustain. Avunandi. So that is the like what we are doing, like developing the professionals, HSC professionals in that field, so that will help the environment. Means environment means to the society. Okay sir. So at last that will means one way I am trying to support to those government initiatives at my level. I cannot say that because of నేను చేయడం వల్లనే ఇది అవుతుందని కాదు, బట్ వాట్ ఎవర్ ఐ కెన్ కంట్రిబ్యూట్
ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇట్. ఇప్పుడు మనకు వన్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఉంది, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అని. ఇట్స్ ఫ్రమ్ ద యుఎన్ఈపి. సో ఇందులో ఏంటి అంటే లైక్ ఐఎమ్ టేకింగ్ స్మాల్ పోర్షన్ టు డెవలప్ ద హెచ్ఎస్సి స్కిల్స్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్. బాగుందండి. మై లెవెల్. ఇప్పుడు Yes, sir. ఈ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ Safety. అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అందరూ ఒక్కసారి భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ కి వెళ్తే అర్థమైపోతుంది. దాని Yes. ఒక్కొక్కసారి మీరు పనిచేస్తున్న ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో ఆ సేఫ్టీ అనేది ఏ మాత్రం ఏమరిపడుతూ ఉంటే దానికి అప్పటికప్పుడు జరిగే డ్యామేజ్, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ కి రాబోయే సంవత్సరాలు, దశాబ్దాలు, మేబీ శతాబ్దాల మీద కూడా ఉండొచ్చు. అంటే న్యూక్లియర్ ఎఫెక్ట్ మేబీ లాస్ట్ సో మెనీ డెకేడ్స్, అంతే కదండి. Correct. సో Correct. ఈ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఒక విధంగా చెప్పలేము, దానికి వెలకట్టలేము అంతే. ఇట్ ఈస్ లైక్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఎంత ఇంపార్టెంట్, లైక్ హెల్త్ సేఫ్టీ ఎన్వైరన్మెంట్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో బాగుందండి. అప్పుడే మనం లైక్ ప్రాపర్ గా వీ కెన్ ఆపరేట్ ద ఆర్గనైజేషన్ ఇన్ ఎఫెక్టివ్ మోడ్. సో అవునండి. ఇదే టాపిక్ లో లైక్ రీసెంట్ గా ఐ పబ్లిష్డ్ వన్ ఆర్టికల్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా కెమికల్ ఇంజనీరింగ్ డివిజన్ వాళ్ళ యాన్యువల్ వాల్యూమ్ లో పబ్లిష్ చేశారు. సో ఎన్వైరన్మెంట్ అనేది ఎంత క్రూషియల్ గా ప్లే చేస్తుంది అనేది ఒక కెమికల్ ప్రొడక్ట్ లో. దట్ వాజ్ మై సక్సెస్ స్టోరీ, లైక్ వాట్ ఐ హావ్ Okay. ఇంప్లిమెంటెడ్, దట్ వాజ్ పబ్లిష్డ్ సార్. ఓకే అండ్ చాలా మంచి. అంటే మీ పర్సనల్ స్టోరీ కింద పబ్లిష్ చేశారండి? లేదు సార్, ఇట్స్ అ ప్యూర్ టెక్నికల్ టాపిక్. So Pure how technical. how we stabilize the chemical product, optimizing the side product, byproducts. ఓకే. అంటే అట్లా. ఇది వేస్ట్ మినిమైజేషన్ కూడా ఉంటుందండి ఇందులో? Waste minimization at the source and improving the product performance. అలాగే తర్వాత వాట్ ఎవర్ బై ప్రోడక్ట్స్ దట్ యు నాట్ ఓన్లీ బై ప్రోడక్ట్స్ ఒకటి అనుకోవచ్చు, బట్ మళ్ళీ ఇవన్నీ ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థ పదార్థాలు ఇవన్నిటిని డిస్పోజల్ కూడా ఇంపార్టెంటే కదండి. అదే సార్, అదే దాంట్లోనే అంటే అదే జస్ట్ చెప్తున్నాను ఏంటంటే లైక్ ఎంత క్రూషియల్ అనేది ఎన్వైరన్మెంట్, హెల్త్. ఇప్పుడు హెల్త్ అనేది ఎవ్రీబడి నోస్, లైక్ హెల్త్ అనేది ఇట్స్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇమీడియట్ గా అర్థమైపోతుంది. బట్ ఎన్వైరన్మెంట్ అనేది లైక్ ఇట్స్ ఈ రోజు మనం బాధపడకపోవచ్చు, బట్ ఇట్స్ ఫ్యూచర్ జనరేషన్ మే సఫర్. మనం ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేకపోతే ఎన్వైరన్మెంట్ అనే దాన్ని మనం బాగుండవచ్చు, బట్ ఫ్యూచర్ జనరేషన్ అనేది డెఫినెట్ గా దే విల్ ఇంపాక్ట్స్. సో I would like to thanks Mr. Tarun for coming here and saying few words about me. It's really very encouraging, sir. చాలా బాగుందండి. మీరు చక్కటి విషయాలు మన క్లుప్తంగా మనకున్న సమయానుభవం వల్ల కొన్ని విషయాల గురించే మాట్లాడుకుంటానికి మనకి అవకాశం కలిగింది. బట్ అవి కూడా మీరు చాలా చక్కగా ఎంతో ప్రశాంతంగా మాట్లాడారు. దీనివల్ల మనకి వినేవారు కూడా చక్కగా వాళ్ళకి తెలుస్తుంది ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు. ఆ విషయాన్ని మీరు ఎంతో మనం ఆలోచిస్తే గాని వాటిని ఒక సరళీకృతంగా పెట్టడం అనేది సాధ్యం కాదు. అది మీరు చేశారు, చాలా బాగుందండి. సో మనకి ఇంచుమించు ఇంకొక ఎక్కువ సమయం లేదండి. శ్రోతలకి అందరూ ఈ సంభాషణ చాలా నచ్చిందని, దీనివల్ల వారికి ఎంతో కొంత ఉపయోగం కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. చారి గారు, మీకు కూడా నా ధన్యవాదాలు. మీరు వచ్చి మీ సమయాన్ని తీసుకుని మీ గురించి, మీ ఎక్స్పీరియన్సెస్, అనుభవాల గురించి ఇక్కడ తెలియజేయడానికి మా టోరీ శ్రోతలందరి తరపున కూడా మీకు కృతజ్ఞతలు. ఇక మనం ముగించే ముందు శ్రోతలు మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం బాగుండాలని ఆశిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తూ, మేము వెళ్లేలోగా కన్ను మనసుల చిత్రంలో ఈ ఉదయం నా హృదయం పాట వింటూ ఉండండి. వచ్చే వారం మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం. మనకు అవకాశం ఉంటే
రామకృష్ణ గారితో కూడా మళ్ళీ మాట్లాడటానికి చూసుకుందాం. ఇప్పుడే ఆయనకి ఎప్పుడు అవకాశం దొరుకుతుంది. ఏమంటారు రామకృష్ణ గారు? ఓకే సార్, షూర్. నేను చూసి వి విల్ కాంటాక్ట్ చేసుకొని మళ్ళీ వి విల్ డిస్కస్. అండ్ బిఫోర్ సార్, అందరికీ శ్రోతలందరికీ చాలా ధన్యవాదాలు, వాళ్ళ టైం స్పెండ్ చేసి మాతో ఉన్నందుకు. అదే విధంగా నాకు ఈ సమయాన్ని ఇచ్చి నా విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి టోరీ రేడియోకి, అదే విధంగా మీరు ఆపర్చునిటీ ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు మీకు కూడా సార్ చాలా ధన్యవాదాలు. అండ్ లాస్ట్ బట్ లీస్ట్, like I want to give one small advice to like upcoming generations. Like anything you want to do properly and always try to measure. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రాపర్ గా మీరు డిసైడ్ చేసుకొని చేయండి. ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత డోంట్ లుక్ బ్యాక్. అండ్ ఎవ్రీ టైమ్ యూ మెజర్ యువర్ గోల్స్, వాట్ ఎవర్ యూ ప్లాన్, మెజర్ అండ్ గో హెడ్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే టు like especially who is going to start the career, sir. Thank you very much, sir. చాలా మంచి విషయాలు చెప్పారండి. నిజంగా మన రాబోయే తరానికి మీరు ఇవ్వబోయేది కూడా ఉపయోగపడుతుంది తప్పకుండా. ఆ విషయాలను కూడా వారు దృష్టిలో ఉంచుకుంటారని మనం ఆశిద్దాం. ధన్యవాదాలు రామకృష్ణ గారు. శ్రోతలు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ వచ్చే వారం మరలా ఏదో ఒక మంచి అంశంతో మీ ముందుకు వస్తాను. మీతో సెలవు తీసుకుంటుంది సారథి మొట్టమరి.